అసలు తన కాస్తిలో ఎలాంటి హక్కు లేదని చెప్పాను. చెప్పు బావా, నువ్వేమో ఆ తమ్ముడి మీద తెగ జాలి చూపించి అందరి ముందు నేను తప్పుడు కేసు పెట్టిన దాన్ని చేశావు. ఈ ఓటమి నాది మాత్రమే కాదు బావా, నీది కూడా. అలేఖ్య, అన్నగా వాడు చేసింది మంచి పని. వాడేదో తప్పు చేసినట్టు మాట్లాడుతున్నావు. చెయ్యని నేరాన్ని చేసినట్టు చెప్పడం ఎంతవరకు కరెక్ట్? నీ మాట విని నా తమ్ముడిని హంతకుండా చేయమంటావా? నా మాట విని ఏమీ హంతకుని చేయదు. సరే, బావ ఉమ్మడి ఆస్తి కొట్టేస్తున్నాడని కోర్టులో కేసు పెట్టాడు కదా, మరి మీ మాట విని ఆ కేసుని వెనక్కి తీసుకోమని చెప్పండి. నా మాట వినడు, మా బావ మాట వినడు, సరే, కానీ మీ మాట వింటాడు కదా, మరి చెప్పొచ్చు కదా. మీరు చెప్పరు. ఎందుకంటే మేం చెప్పినా కూడా మాధవ వినడని మీకు బాగా తెలుసు. ఈ కేసులోనే కాదు, ఆ కేసులో కూడా మా బావ పైన మాధవే గెలవాలని మీ మనసులో ఉంది కాబట్టి మీరు చెప్పరు. అదిగో వచ్చాడు బావా, అడుగు. నీకోసం నేను ఇంత చేశాను కదరా, మరి నా కోసం కేసు వెనక్కి తీసుకుంటావా అని అడుగు. అన్నయ్య, అన్నయ్య ఏంటి అన్నయ్య? నిజంగా నీకు ఈ అన్నయ్య మీద ప్రేముంటే ఇలా కోర్టు దాకా తీసుకురావు. లాయర్ నోటీసులు పంపించవు. లేని ప్రేమ నడుస్తావెందుకు? నీదంతా ఒక నాటకం. అది మా బావకు అర్థం కాకపోయినా నాకు బాగా అర్థమవుతుంది. మధ్యలో వచ్చిందానివి నీకేం తెలుసని మాట్లాడుతున్నావమ్మా? అన్నదమ్ములుగా వాళ్ల ప్రేమలు వాళ్లకున్నాయి. అవి ఇప్పుడు వచ్చినవి కాదు, పుట్టుకతో వచ్చినవి. వాళ్లతో పాటు పెరిగాయండి. కానీ ఆ ప్రేమ ఎవరి దగ్గరుంది? మా బావ దగ్గర మాత్రమే ఉంది. మీ అల్లుడి గారి దగ్గర లేదుగా. ఉంటే మా బావ మీద కేసు పెట్టాడుగా. అన్నయ్య, నేను నీతో మాట్లాడాలని వచ్చాను. బావతో మాట్లాడాలి అంటే ముందు నాతో మాట్లాడాలి. అసలు ఇప్పుడు నువ్వు కేసు వెనక్కి తీసుకుంటావా లేదో చెప్పు. బావ మాట్లాడకుండా మౌనంగా ఉన్నాడు కాబట్టి నువ్విలా ఉన్నావు. లేదంటే ఈ పాటికి జైల్లో ఉండేవాడివి. ఆ విశ్వాసంతో అయినా ఇప్పుడే కేసు విత్డ్రా చేసుకో. నువ్వు పెట్టింది తప్పుడు కేసు కాబట్టి బావగారు ఏం మాట్లాడలేకపోయారు. తన పెట్టిన కేసులో కుటుంబానికి మంచి జరగాలన్న ఆలోచన ఉంది కాబట్టే నేను చెప్పినా వినకుండా మాధవ్ గట్టిగా నిలబడ్డాడు. కేసు పెట్టాడు కదా అని ఏకంగా నా అల్లుడిని హంతకుని చేయాలనుకున్నావమ్మా? నువ్వేదో కేసు పెట్టగానే ఇలా శిక్షలు పడిపోతాయి అనుకున్నావా? ఒకవేళ శిక్ష పడినా నేను చూస్తూ ఊరుకుంటాననుకున్నావా? రాఘవ మాధవ్ని తన తమ్ముడు కాదు అనుకోవచ్చు, కానీ మాధవ్ నా అల్లుడు, నా కూతురి భర్త. తనకెలాంటి కష్టం వచ్చినా తన వెనక నేను నిలబడతాను. అది మీ అండ చూసుకునే కదా మీ కూతురు అల్లుడు అలా రెచ్చిపోతున్నారు. ఎందుకే పిచ్చి పిచ్చిగా మాట్లాడుతావు? పెద్ద చిన్న తేడా లేకుండా ఆయనకి ఎదురు చెప్పేంత గొప్పదానివా నువ్వు? ఆ పెద్ద చిన్న తేడాలు తెలిస్తే ఇలా ఎందుకుంటుందమ్మా? మాధవ తనని చంపబోయాడు అని రాఘవ చెప్పలేదనే ఈ బాధంతా. అవును, నాకు బాధగానే ఉంది. ఎందుకంటే అతను ముందు కేసు పెట్టాడు, అది నా బావ మీద. మరి భార్యగా నేను చూస్తూ ఊరుకుంటానా? అందుకే నేను కూడా కేసు పెట్టాను. అయినా ఇప్పుడు ఇవన్నీ కాదు. మాధవ, ఒకటి చెప్పు, కేసు విత్డ్రా చేసుకుంటావా లేదా? చేసుకుంటాను. నిజంగానే చేసుకుంటావా? అయితే పద, ఇప్పుడు వెళ్ళి కేసు విత్డ్రా చేసుకో. మళ్ళీ బావ కూడా కోర్టులోకి రావాల్సిన అవసరం ఉండదు. ఈ గొడవలు కేసులో పెడితే ఉండదు. పద వెళ్దాం. అన్నయ్య, నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను, కేసు విత్డ్రా చేసుకుంటాను. కాకపోతే మన ఆస్తి మాత్రం ఆ భానుప్రకాష్ దగ్గర ఉండకూడదు. నువ్వు వెళ్ళి మన ఆస్తి పత్రాలను ఆ భానుప్రకాష్ దగ్గర నుంచి తీసుకురా.
అనుకున్నాను. అంత సులభంగా ఒప్పుకున్నాడు అంటే ఏదో ఒక వంక పెట్టకుండా ఎలా ఒప్పుకుంటాడా అనుకున్నాను. భలే మెలుక పెట్టావుగా. అన్నదమ్ములిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటే మధ్యలో నువ్వేంటి? ప్రతిదానికి నేనున్నాను అంటూ మాట్లాడుకో. ఛ! అన్నయ్యగా తమ్ముడి మీద వాడికి ఎంత ప్రేముందో చూపించాడు. తమ్ముడుగా వాడి మీద వీడికి ఎంత ప్రేముందో చూపిస్తాడు. నువ్వు తొందరపడుకో. అసలు మా బావ మాట్లాడితే నేను మాట్లాడాల్సిన అవసరం ఏముంది? ఆయన నోట్లో నాలుక లేనివాడు కాబట్టి మీరంతా కలిసి ఒక మాట మీదకి చేరి మా బావ నోరు ముయించాలని చూస్తున్నారు. ఆస్తి మొత్తాన్ని ఆ చిన్న తమ్ముడికి అప్పచెప్పాలని చూస్తున్నారు, అంతే కదా?